రేవంత్ రెడ్డి ప్రభుత్వం అఘాయిత్యాలు, దారుణాలు, దౌర్జన్యాలు మరోసారి రుజువైనది. ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి. అలా హెచ్సియులో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు వచ్చిన నన్ను తీవ్రంగా తోపుసటాటలో గురి చేసి మరి అరెస్ట్ చేయడం జరిగింది. మరి నేను ఒకటే అడుగుతున్నా, ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడుగానే కాకుండా మరి ఒక ప్రకృతి ప్రేమికుడుగా అడుగుతున్నా, మరి ఇంత అధ్వానమైన పాలనలో మరి అలా మనుషులే కాదు హింసకు గురవుతున్నాయి. మరి నెమ్మలని కుందేళ్లున్నాయి హెచ్యులో, ఆ ఫారెస్ట్ లో జింకలున్నాయి, తాబేళ్లున్నాయి. చెట్లు నరుక్కుంటా పోతే ఇవాళ ఆల్రెడీ హైదరాబాద్ లో 50% పైన గ్రీన్ కవరేజ్ మొత్తం పోయింది. గ్రీనరీ మొత్తం 50% పైన తగ్గింది. మరి ఇట్లాంటి డబ్బులకు ఆశపడి మరి ఇలా ప్రభుత్వం నడిపే చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇది. ఇలా డబ్బులకు ఆశపడి మరి ఈ డబ్బులతోటి మరి కాంట్రాక్టర్లకు బిల్లులు రిలీజ్ చేసి అందులో పర్సంటేజ్ తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ హెచ్యు లోని భూములని వేలంపాట వేసే ప్రయత్నంలో భాగంగా మరి అడవులను నరుక్కుంటా పోతే ఈ యొక్క భూభాగము ఖాళీ మన మనుషులదే కాదు, ఉట్టి ప్రజలదే కాదు, ఇది అన్ని జీవాలకు హక్కు ఉంటది. ఈడ జీవించే హక్కు. ఇలా కళ్ళు నెత్తినెక్కిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి నెమలి శాపానికి జాతీయ పక్షి ఆడ నెమళ్ళు ఆర్తనాదాలు రోధిస్తున్నాయి. నెమళ్ళు మరి చెట్లను నరుకుతుంటే మరి వాటికి ప్రాపర్ గా పునరావాసం అన్న ఏర్పాటు చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను.